వారి నెల వేతనం నెలకు 15,000 రూపాయలే. కోతలు మినహాయిస్తే ఇంకా తక్కువే. అది కూడా ఏ 2-3 నెలలకు ఒకసారో అందుతుంది. అయితే అలాంటి కొందరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ లైఫ్ స్టైల్ చూస్తే రాజసం ఉట్టిపడుతున్నట్టు కనిపిస్తుంది. ఖరీదైన కార్లు, 2 వీలర్ దర్శనమిస్తాయి. వారే ధరణి ఆపరేటర్లు. ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయంలో చాలా వరకు వసూలు ధరణి ఆపరేటర్ల కనుసన్నల్లో నడుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా రీజనల్ రింగ్ రోడ్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ పట్టణ శివారు ప్రాంత ధరణి ఆపరేటర్ల గురించే. ఆయా తహసీల్దార్ కలెక్టరేట్ కార్యాలయాల్లో వీరి పెత్తనమే నడుస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ధరణి పోర్టల్ను ఆసరాగా చేసుకుని రెవెన్యూ ఆఫీసర్లు, ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రతి పనికి ఓ రేట్ ఫిక్స్ చేసి దండుకుంటున్నారు. ఇలాంటి వివాదాలు లేని భూములను సైతం వదలడం లేదు. ఏదో ఒక సాకు చూపుతూ రైతులను తమ ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. డబ్బులు ఇస్తేనే పని పూర్తి చేసే పరిస్థితి నెలకొంది. రైతుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తుండగా ధరణి ఆపరేటర్ల అక్రమాలు బయటకొస్తున్నాయి. పెండింగ్ మ్యూటేషన్లు, పీఓబీ జాబితాల సవరణ, మొత్తం ధరణి ఆపరేటర్లదే హవా నడుస్తుందనే చర్చ ఉంది. నల్గొండ జిల్లాకు చెందిన ఒక ధరణి ఆపరేటర్ ఉద్యోగంలోకి వచ్చిన 6 ఏళ్లలో 15 ఎకరాల భూమి కొన్నారన్న ఆరోపణలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఒక ఆపరేటర్ సుమారు 73 ఫైళ్లు పీఓబీ జాబితా నుంచి తొలగించారు. ఆ కేసు సంచలనంగా మారింది. సంగారెడ్డి జిల్లాలో ఒక ఆపరేటర్ది ఇదే తంతు. మహబూబాబాద్ జిల్లాలో ఓ తహసీల్దార్తో ధరణి ఆపరేటర్ నేరుగా వాట్సాప్ చాట్ చేసి ఆయన చెప్పిన ధరకే ధరణి స్లాట్స్ ప్రాసెస్ చేస్తున్నారని ప్రచారం కూడా ఉంది. కొన్ని చోట్ల నేరుగా మీ సేవా కేంద్రాలు, ఇతర ప్రైవేట్ వ్యక్తుల ద్వారా స్లాట్ బుక్ చేసే క్రమంలో కమిషన్ మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాల వారీగా విచారణలు చేస్తే భూభాగోతాలు అనేకం. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తప్పులది కోట్లాది విలువైన ప్రభుత్వ భూములు అన్యక్రాంతమవుతున్నాయి. పట్టా భూములు తారుమారే కేసులు నమోదవుతున్నాయి. అయితే కొందరు తహసీల్దార్, కలెక్టర్లు ధరణి ఆపరేటర్ల చేతిలో పెట్టి కావాలని అవినీతి చేయిస్తున్నారని విమర్శలున్నాయి. అంతా అయిపోయాక వాళ్ళ మీద వేటు వేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో వరంగల్ జిల్లాలో ధరణి హ్యాండ్ హోల్డ్ రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణ్రాజ్ అందిస్తారు. ఫణ్రాజ్, రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణ్రాజ్ అందిస్తారు. ఫణ్రాజ్, అమూల్య, గతంలో అక్రమాల పుట్టగా మారినటువంటి ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ఈ ముఖ్యంగా భూముల రికార్డులకు సంబంధించి అందులో నేరుగా ఆపరేటర్లే వ్యవహరించడంతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అవినీతిని తొలగించడానికి భూమాత పేరుతో ఒక కొత్త పోర్టల్ ని తీసుకొని ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు ప్రకటించినటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి ఆపరేటర్లు అంటే కేవలం 15,000 జీతంతో వారు జాబ్ చేస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి సంపాదించారని ఒక్కొక్క జిల్లాలో కనుక గమనిస్తే కోట్లలో ఆస్తులు కూడబెట్టుకున్నారనే విషయం అంతర్గతంగా కలకలం రేపుతోంది. ఒక ఆపరేటర్ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగి ఈ స్థాయిలో అవినీతికి పాల్పడడానికి పూర్తిగా కూడా రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులదే బాధ్యత ఉంటుందంటూ ఈ విచారణలో తేలిందని ప్రస్తుతం కాంగ్రెస్ చెందినటువంటి నాయకులు అంటున్నారు. మొత్తానికి ధరణి పోర్టల్లో
ఒకవేళ సొంతదారు ఎవరైతే సదరు స్థలానికి చెందినటువంటి ఓనర్ ఎవరైతే ఉంటారో అతను ఆ ప్రాంతంలో లేనట్టయితే పూర్తిగా మార్చివేసే పరిస్థితి నెలకొందని, మరోవైపు అనేక అంటే ఒకే పేరుతో 2-3 ప్రాంతాల్లో వీరు వీరు ఈ ధరణిలో అక్రమాలకు పాల్పడ్డారని కూడా గుర్తించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా సిఐడి సహకారంతో పూర్తిగా దీనికి సంబంధించి ఒక అంతర్గత విచారణ జరుగుతుందని, ఇప్పటికే వచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది కొంతవరకు షాకింగ్ కి గురి చేసిందని అంటున్నారు. ఈ పూర్తిగా దీనికి సంబంధించినటువంటి సమాచారం అందినట్లయితే గత ప్రభుత్వ హయాంలో చేతులు మారినటువంటి ప్రభుత్వ భూములతో పాటు అనేక మంది ప్రైవేటు పట్టాలకు సంబంధించినటువంటి కూడా సమాచారం బయటకు వస్తుందని తెలుస్తోంది. నిజానికి ఒక ఆపరేటర్ కి పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వడం ద్వారా అవినీతికి తెరలేపారని, దీనిలో పూర్తిగా కూడా అప్పటి కీలక అధికారులు అంటే ఒక ఐఏఎస్ స్థాయి అధికారుల హస్తం ఉంటేనే ఇటువంటి జరిగిందనే విషయం కూడా ఇప్పుడిప్పుడు బయటకు వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ధరణిని ఏ రకంగా పూర్తిగా రక్షణ చేస్తారు, కొత్తగా తీసుకొచ్చే భూమాత పోర్టల్ ని ఏ రకంగా పారదర్శకంగా ఉంచుతారనేపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అమూల్య, ఫర్రాజ్, ఇప్పుడు చూసినట్టయితే ఈ ధరణి ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్న లక్షల్లో దండుకున్నారు. సో ఇంత చేస్తున్నా సరే అక్కడి ప్రభుత్వం అని అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే నిజానికి ఒక ఆపరేటర్ కు ఉండే అర్హత అంటే చాలా తనకి కేవలం చట్టపరంగా చూసినట్టే తన ఉద్యోగ పరంగా చూసినట్లయితే అతి తక్కువ అధికారం మాత్రమే ఉంటుంది. కానీ పూర్తిగా అంటే రికార్డులను మార్చే విధంగా తనకి అవకాశం ఇవ్వడంతో ఈ స్థాయిలో అవినీతి జరిగిందని ఏ ఆపరేటర్ కూడా, ఎందుకంటే ఒక గతంతో పోలిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, అలాగే కీలక నగరాలు అయినటువంటి వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో శివారు ప్రాంతాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆపరేటర్లదే హవా కొనసాగింది. దీనికి పూర్తిగా అప్పటి ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో పాటు కొందరు కీలక అధికారులు దీనిలో చాలా ముఖ్య పాత్ర పోషించారని తెలుస్తోంది. వారు ఈ ఆపరేటర్లను కేవలం డమ్మీగా ముందుంచి ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారని, ముఖ్యంగా కొన్ని వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కావచ్చు, అలాగే ఎవరైతే అసలైన హక్కుదారులు అంటే ఎవరైతే స్థలాన్ని పూర్తిగా వినియోగించుకునే పరిస్థితులు లేరో వారికి సంబంధించినటువంటి స్థలాన్ని ఇతరులపై మార్చడం కానీ, అలాగే దానికి సంబంధించినటువంటి రికార్డులను తారుమారం చేయడం ద్వారా వారిని పూర్తిగా వారి హక్కు కోల్పోయేలా చేసి పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక్కొక్క జిల్లాలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో ఇది చాలా పెద్ద స్కామ్ లాగా కూడా మారే అవకాశం ఉంది. అమూల్య, థ్యాంక్ యూ ఫణిరాజ్. గతంలో వరంగల్ జిల్లాలో ధరణి హ్యాండ్ హోల్డింగ్ పర్సన్ కోట్లాది రూపాయలు ఇలా వసూలు చేశారని స్థానిక సోషల్ మీడియాలో కథనాలు వెలువెత్తాయి. అప్పటి కలెక్టరేట్ ఏవో తప్పించుకునేందుకు సదరు ధరణి ఆపరేటర్ ని విధుల నుంచి తొలగించారు. ప్రభుత్వం ఒక్కసారి ఈ విషయంలో దృష్టి సారిస్తే కళ్ళు బయలు కమ్మే విషయాలు బయటకు వస్తాయని బాధితులు చెబుతున్నారు. కొందరు కలెక్టర్లు కూడా ఈ ఆపరేటర్ల మీదనే ఆధారపడ్డారు. కొందరు ఐఏఎస్లు మాత్రం నేరుగా ధరణి ఆర్జీదారు మొబైల్ కే వ్యక్తిగతంగా కాల్ చేసి మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగారా, ఎవరెవరికి ఎంత ఇచ్చారని విచారణ చేస్తున్నారు. అలాగే కొన్నిసార్లు నేరుగా ఫీల్డ్ ఎంక్వైరీ కూడా చేపడుతుండటంతో తహసీల్దార్లు కొంత అదుపులో ఉన్నారు. కానీ వారి వల్ల చాలా పనులు ఆగిపోతున్నాయి. పీఓబీ, పార్ట్ బి నిషేధిత జాబితాలో భూములు పెట్టడంతో వాటిని తొలగించడానికి చాలా కష్టమవుతోంది. గతంలో వీఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు గరిష్టంగా వేలల్లోనే పని అయ్యేది. ఇప్పుడు మాత్రం లక్షల్లో ఖర్చు అవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములు, ఆర్ఎస్ఆర్, సేత్వార్ విస్తీర్ణం, హెచ్చుతగ్గులు, సివిల్ వివాదాలు, కుటుంబ వివాదాలు ఇలాంటివే ధరణి ఆపరేటర్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది పరంగా మారుతున్నాయి. వీఆర్ఓ వ్యవస్థ రద్దుతో సమస్యలు ఇంకా జటిలమై వందలు, వేలు ఖర్చు కాస్త లక్షలకు చేరింది. అందులో భాగంగానే నెల క్రితం రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ 8 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. అందుకే ముందుగా గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు మెరుగుపరిచి రికార్డు సవరించాలనే డిమాండ్తో వినిపిస్తోంది. వరంగల్ జిల్లాలో ఒక తహసీల్దార్ బతుకున్నోడి భూమిని వాళ్ళ పాలులకు విరాసత్ చేశారు.
ఇప్పుడు వారి మీద క్రిమినల్ కేసు బుక్ అయింది. అలాగే రంగారెడ్డి జిల్లా కొందర్గు మండలం తంగళ్లపల్లి సర్వే నెంబర్ 370లో అబ్దుల్ హుసేన్ పేరిట భూమి ఉంది. ఆ భూమి తమ తాతదంటూ చిల్లెట్ చౌదరిగూడకు చెందిన మహమ్మద్ జహంగీర్ అనే వ్యక్తి ఫేక్ డెత్ సర్టిఫికెట్ ఆధారంగా విరాసత్ చేయించుకున్నారు. ఆ తర్వాత వేరే వాళ్లకు అమ్మేశారు. అసలైన వారసులు రాకతో విషయం బయటపడింది. ఇందులో అసలైన వారసులు ఎవరో గుర్తించకుండానే విరాసత్ చేసేశారు. వరంగల్ జిల్లాలో ఒక తహసీల్దార్ సంతకాన్ని ధరణి ఆపరేటర్ ఫోర్జరీ చేసి కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమికి పట్టా ఇచ్చాడు. అయితే ఆ తర్వాత అతన్ని బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఓ ధరణి అవుట్ సోర్స్ ఎంప్లాయీ వరంగల్ హంటర్ రోడ్ లో ఒక ప్రైవేట్ కార్యాలయం ఓపెన్ చేసినట్టు సమాచారం. నేరుగా కలెక్టర్లు కలెక్షన్ కింగులయ్యారని ఇటీవల అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రస్తుత రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, డీటీలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అవినీతిని తగ్గించి ప్రజలకు సేవ చేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని రెవెన్యూ శాఖ మంత్రి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ ధరణి ఆపరేటర్లు రెవెన్యూ అధికారుల గురించి ఆరా తీస్తుండడం గమనార్హం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అమూల్య, ధరణి పోర్టల్ కు సంబంధించి అనేక అవకతవకలు సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో పొయ్యి మీద ఉన్నటువంటి వ్యక్తులు పెనం నుంచి జారి పొయ్యిలో పడ్డ చందంగా మారింది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ధరణిలో ఉన్నటువంటి లోపాలను ఆసరగా చేసుకొని అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను సాక్షిగా చూపి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రతి పనికి ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు అనేక శాఖలతో రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నటువంటి విషయాలు కూడా అనేకం వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా కమలాపూర్ తహసీల్దార్ గా పనిచేసినటువంటి మాధవి విరాసత్ కోసం వెళ్ళినటువంటి రైతును ఇబ్బందులకు గురి చేసి ఏసీబీ అధికారులకు చిక్కినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఇటీవల ధర్మసాగర్ మండలంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఆధారంగా ఇటు ధరణి ఆపరేటర్లు, అటు ధరణిలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ధర్మసాగర్ మండలం రాపాకపల్లిలో అవినీతి అధికారి పట్టాదారు ఒకరైతే ఇంటి నెంబర్ ఇంకొకరికి ఇచ్చి భూమిని రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి. 30 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఇచ్చినటువంటి భూమిని ఇప్పుడు మరొకరి పేరు మీద ఇంటి నెంబర్ను కేటాయించి కూడా దాన్ని తమ వశం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అటు గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ భర్త కారోబార్ ఒత్తిడి వల్లనే వాళ్ళు పనిచేసినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి ధరణిలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆసరగా మార్చుకొని ఇటు రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినటువంటి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. డబ్బులు ఇస్తేనే పని చేసేటువంటి పరిస్థితి. రైతుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ ఆఫీసులో పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టి అక్కడ విచారణ చేసి అధికారులు, ఏసీబీ అధికారులు తరచూ పట్టుకుంటున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి జిల్లాలో ధరణి ఆపరేటర్లను ముందు పెట్టి అధికారులంతా కూడా అవినీతికి పాల్పడుతున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రైవేటు వ్యక్తుల ద్వారా ప్లాట్ బుక్ చేసి ప్రైవేటు వ్యక్తుల ద్వారానే ఈ తతంగం సాగిస్తూ అధికారులు వ్యవహారాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అమూల్య, సతీష్, ఇప్పుడు మనం చూసినట్టయితే అది కొద్ది మేరకు మాత్రమే అధికారం ఉన్న ఈ ధరణి ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యథేచ్ఛగా ఇంత మేరకు దండుకోవడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇంత స్వేచ్ఛ వాళ్ళకి ఏ విధంగా వచ్చిందంటారు? ధరణిలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, ధరణి లోపల ఉన్నటువంటి అవకతవకలను ఆసరగా చేసుకున్నటువంటి ఆపరేటర్లు వాటిని రిజిస్ట్రేషన్ చేసేందుకోసం అనేక రకాలైనటువంటి సాకులు చూపుతున్నారు. ఇది కేవలం ధరణి ఆపరేటర్లకి కాకుండా వారిని అడ్డు పెట్టుకొని ఆఫీస్ అధికారులు కూడా తమకు తోచినంత దండుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారిని ముందు పెట్టి అధికారులు కూడా సంపాదనకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ తరచూ సమస్యలు పరిష్కరించకుండా సాకులు చూపుతుండడంతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయి అడిగినంత ఇచ్చుకునేటువంటి పరిస్థితి తీసుకువచ్చేలా చేస్తున్నటువంటి పరిస్థితి ఇటు రైతులకు ఇబ్బందికరంగా మారుతుంది. మొత్తానికి ధరణిలో ఉన్నటువంటి లోపాలను అడ్డుగా పెట్టుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ తరచూ వసూళ్లకు పాల్పడుతూ గతంలో విఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు వేలల్లో లంచాలు వసూలు చేసినటువంటి అధికారులు ఇప్పుడు లక్షల్లో లంచాలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి దాపురించింది. దీంతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. చిన్న సమస్యల పరిష్కారం కోసం కూడా
లక్షలాది రూపాయలు వెచ్చించాల్సినటువంటి దీనమైనటువంటి పరిస్థితి వస్తుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లోపాలను సవరించి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అవినీతి లేకుండా ఉండేలా, రైతులకు ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్లు అయ్యేలా చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి సర్వత్రా వినిపిస్తుంది. అమూల్య, సతీష్, ఇప్పుడు మనం చూసినట్టయితే విఆర్ఓ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది రద్దయిన తర్వాత వేలల్లో ఉన్న ఆక్రమణలు కాస్త లక్షల్లోకి మారాయి ఈ అక్రమాలు అనేది అయితే వినిపిస్తోంది. సో ఈ విఆర్ఓ వ్యవస్థ రద్దు అనేది కూడా ఈ ధరణి అక్రమాలు చేసే ఆపరేటర్లకు ప్లస్ అయింది అనుకోవచ్చా? ఒకప్పుడు విఆర్ఓ వ్యవస్థ అవినీతిమయంగా మారింది. విఆర్ఓలు రైతుల నుంచి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆ వ్యవస్థ వద్దంటూ గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను రద్దుపరిచింది. ఇప్పుడు ఆ ధరణిని తీసుకొచ్చి ధరణి ద్వారా రైతులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామంటూ కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితికి గత ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితికి పూర్తిగా భిన్నంగా వాళ్ళు క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అందిన కాడికి దండుకుంటూ అనేక సమస్యలు సృష్టించి సమస్యలు పరిష్కరించకుండా ఆ పట్టాదారు పాస్ పుస్తకం రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం రైతులకు వచ్చేందుకు కోసం అనేక రకమైన లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. అటు ఒకవైపు చూసినట్లయితే ఆపరేటర్లు కావచ్చు, అటు అధికారులు కావచ్చు, తమ భూములనే అమ్ముకున్నట్టుగా రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్.